హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి। విద్యార్థులు హరిదాసులు రైతుల వేషధారణలతో అలరించారు। విద్యార్థులకు తల్లిదండ్రులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు। ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలతో భోగి మంటలు గొబ్బెమ్మలతో సంక్రాంతి వైభవాన్ని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి కన్నుల పండుగగా నిర్వహించారు। గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో 15 కుటుంబాలకు 18 రకాల నిత్యావసర సరుకులు మరియు పండుగకు సంబంధించిన తినుబండారాలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఓకే తీసా తీసాను అందరికీ నమస్కారం। ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। ఎందుకంటే ఈ పండగ మాసంలో మన యాన్యువల్ డే రావడం కూడా మనకు ఒక దేవుడిచ్చిన వరం। ఎందుకంటే ఈ 12వ తేదీ భోగి పండుగ రోజు మన ప్రగతి సేవా సంస్థ పుట్టింది, చాలా సంతోషమైన విషయం। అందుకనే ఇంత అదృష్టమేమో బాగా దూసుకుపోతున్న ప్రగతి సేవా సంస్థ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం 2020 12వ తేదీ ఘనంగా ఒక అనాథ ఆశ్రమంలో దీన్ని ప్రారంభించాం। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా గూడూరు పట్టణంలోని పూలతోటలో ఉన్న సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ మెంబర్ జగదీష్ చంద్ర కుమార్తె హిమవర్షిని పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు కుర్చీలు అందజేశారు। గూడూరులోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ మెంబర్ జగదీష్ చంద్ర కుమార్తె హిమవర్షిని పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు। పాఠశాలకు అవసరమైన కుర్చీలు అందజేశారు। క్లబ్ కమిటీ సభ్యులు హిమవర్షినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రవిచంద్ర, శివయ్య, వీరేంద్ర, మదనమేటి రమణయ్య, సోమిశెట్టి చెంచురామయ్య, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। అయిపోయింది, అందరూ అయిపోయింది, నీకు లాస్ట్। ఓకే, వెరీ గుడ్। సరస్వతి శిశు మందిరం నందు గూడూరు లయన్స్ క్లబ్ తరఫున మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి జగదీష్ చంద్ర గారి కుమార్తె పుట్టినరోజు సందర్భాన్ని జరుపుకుంటున్నాము। ఈ పుట్టినరోజుకి ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరస్వతి శిశు మందిరం నందు పిల్లలకి కూర్చోనేందుకు కుర్చీలు ఇబ్బందిగా ఉందని తెలుసుకొని వాటిని డొనేట్ చేయడానికి ఇచ్చినందుకు చాలా సంతోషము। ఇలాంటి పుట్టినరోజు నా పాప ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎంతో తోడుగా ఉన్న మా లైఫ్ మెంబర్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు। మరి మీకు సేవా కార్యక్రమాలు కూడా ఈ విధంగా చేస్తామని చెప్పుకుంటూ థ్యాంక్స్। పుట్టినరోజు జరుపుకుంటున్న హిమవర్షిని మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారి కుమార్తె
13వ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు ఇంకొక 90 జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు సీనియర్ లైన్ అయినటువంటి మదనపల్లి రమణయ్య గారిని మాట్లాడుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు హరిదాసులు రైతుల వేషధారణలతో అలరించారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో, భోగి మంటలు, గొబ్బెమ్మలతో సంక్రాంతి వైభవాన్ని శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి కన్నుల పండుగగా నిర్వహించారు. సరి సరి భక్త జనుల గొంతెత్తి పాడిన మదిలో నిండి బయటకు వచ్చేసారు. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ముందుగా మేము మా విద్యార్థులకి రంగుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. అలాగే మా తల్లిదండ్రులందరికీ కూడా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పోలుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ శాఖ అధికారులు సభ ముందు ఆ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం మెనూ బ్రోచర్లను ఎంఈఓ దయాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమక్షంలో సర్వసభ్య సమావేశంలో ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు పలు సమస్యలను వ్యక్తం చేశారు. డిస్మాంట్లింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే మనకి వానాకాలం అధికారులు దృష్టి తీసుకొని వస్తే సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారు. అందువల్ల అందరూ కూడా ఈ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా ఎంపీడీఓ గారు కోరుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 3 పాఠశాలలు, తుమ్మలతర్పూరు, కంచేడులో ప్రాథమిక పాఠశాల. ఎంపీటీసీ గారికి
ఈ సర్వసభ సమావేశానికి వచ్చేసిన అందరూ ఎంపీటీసీలు, సర్పంచులు, గవర్నమెంట్లు, అదేవిధంగా రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 19 రైతు సేవా కేంద్రాల పరిధిలో దాదాపుగా 6,000 ఎకరాలని ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో 3,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాంట్లో హై స్కూల్లో మనం మీటింగ్ పెట్టేటప్పుడు ప్రతి అధికారి అటెండ్ అవ్వాలనేది ఈరోజే తీర్మానం చేయండి. తీర్మానం చేస్తేనన్నా ప్రతి అధికారి కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో పంచాయతీలు ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు ఇద్దరు కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుంది. కానీ ఆమె చెప్పింది ఏం చేయలేదు, ఏం చెప్పింది ఆమె చేయలేదంటే ఆ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగే పరిస్థితే లేదు. అందుకని అలాంటి ఆమె సహకరించిన సెక్రటరీని వేరే పంచాయతీలో ట్రాన్స్పోర్ట్ పెట్టించండి. లేకపోతే ఆమెతో ఇద్దరు కలిసి పనిచేస్తేనే, ఆమె ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే అది అభివృద్ధి పదంలో నడుస్తుంది ఆ పంచాయతీ. లేకపోతే అట్లే ఆ పదవ కాలం అంతా అయిపోతూ ఉంటుంది. అందుకని పంచాయతీ సెక్రటరీలు కూడా నేను ఒకటే కోరుకునేది, మనం ఆ గ్రామ అభివృద్ధిని కోరుకునే దానికోసమే మీరు కూడా వచ్చింది. ఆ గ్రామంలో ఏదైనా తప్పు జరిగితే అప్పుడు మీరు ప్రశ్నించి ఇది తప్పమ్మా, ఇది చేయకూడదమ్మా అని అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆమె మంచి చేస్తానన్నప్పుడు మీరు కూడా ఆ పంచాయతీ సహకరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక వీధుల్లో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నవగ్రహ విగ్రహాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం కేశవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఈశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్రగిరీశాయ సరస్వామి తటీజుషే కుమార ప్రీతికరం హరే శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాండకార మాతాండం భక్తజన పారిజాతం వందే. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ గాననోద్భవాం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ గాననోద్భవాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశ పదాంకితై నామ్నామష్టశతస్య ఋషి బ్రహ్మా ప్రకీర్తితః చందో నష్టం సదా దేవో వెంకటేశ ఉదాహృతః. నీలగోక్షీర సంభూతో బీజమిత్యుచ్యతే మురైః. శ్రీనివాస సదా శక్తి హృదయం వెంకటాధిపః. నియోగ శ్రీమన్నారాయణాయ శ్రీరామాయ నమః. ఓం సద్వంకనీలకంఠాయ సింహాయ శ్రీరామాయ నమః. ఓం వృషభాచలవాసినే శ్రీరామాయ నమః. ఓం అంజనాసురదాత్రే శ్రీరామాయ నమః. ఓం మాధవీయాపహారిణే శ్రీరామాయ నమః. ఓం ప్రియంతు ప్రియభక్షాయ శ్రీరామాయ నమః. ఓం
పట్టణంలోని సొసైటీలో ఉన్న నారీనమ్మ పేరంటాలు దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పడిపోతే పాపా అక్కడ చే మీరు గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా శ్రీనివాసమూర్తి స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ సహస్ర దీప అలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా మాగుంట శ్రీధర్ రెడ్డి, విష్ణువందన కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
विष्णुवन्दनामदेस्य महाकुटुम्बस्य श्रीमान्मानस्य मदपालगोत्रोद्भवस्य रङ्गानामदेस्य लीलावनामदेस्य श्रीनिवासनामदेस्य शुक्रानामदेस्य समर्पयामि आमावादस्य ज्ञानाध्यावामुच्चसंवाहागतां ग्रामराज्यामसोमविपायकज्ञान हस्तयोग्यं समर्पयामि योगे योगे तवस्तरं वादे वादे समर्पयामि शुभ्राज्योतिष्य देवानां तेजस्य नेत्रप्रभः भास्करः तेजा दीपोऽयं मृगश्चराधामविहे विष्णुर्विचक्रमे त्रेधानदते मदं समोधवस्य वायुं सुरे देवदाविचक्रमे विष्णुर्गोपादाद्यः धर्माणि धारयस्पथे सयध्यसखा विष्णो यत्परमं पदकं तदा पश्यन्ति सूरयः గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మరియు ముఖ్యమైన పర్వదినాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లకు దేవస్థాన పాలక మండలి మాజీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మరియు దేవస్థానం ప్రధాన అర్చకుడు వాచస్పతి జ్ఞాపికలు అందజేశారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 30 మంది వాలంటీర్లు బ్రహ్మోత్సవాలు మరియు ముఖ్యమైన పర్వదినాలు ప్రతి శనివారం స్వామివారికి పలు రకాలుగా సేవలు అందిస్తున్నారు. వీరికి దేవస్థాన పాలక మండలి మాజీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నిబద్ధతగా భక్తులకు వాలంటీర్లు విశేష సేవలు అందించారని, వారు చేసిన సేవకు చిన్న గుర్తింపుగా వీటిని అందిస్తున్నామని అన్నారు. వీరందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇవాళ గూడూరులో ఎక్కువ నావాలు కనబడుతుంది. వదలకుండా అందరికీ ఈయన మెయిన్ వాలంటీర్స్ లో ముఖ్యమైన రోడ్డు దేవాలయం కూడా మకర తోరణం మీరు ఓం నమో వెంకటేశాయ. మన దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అయితేవి, న్యూ ఇయర్ అయితేవి, ఇట్లా వైకుంఠ ఏకాదశి ఈ సందర్భాలలో మనకు ఎక్కువ రష్, ఎక్కువ దర్శనానికి వస్తుంటారు భక్తులు. సో దాన్ని పురస్కరించుకొని ఆ క్రౌడ్ కంట్రోల్ మెయిన్, మీరు నిన్న కూడా చూశారు నాకు తిరుమలలో జరిగింది. అందువల్ల ఏంటంటే క్రౌడ్ కంట్రోల్ కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు ఈ దేవాలయానికి కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు దగ్గర ఒక 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు సిన్సియర్. పొద్దునైతే వాళ్ళ వైకుంఠ ఏకాదశిలో 6 గంటలకే వచ్చేసారు. వాళ్ళు 6 గంటల నుంచి ఇప్పటికి వరకు సేవ చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. మన గూడూరు పట్టణంలో రాజావీధిలో వేయించేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఉదయం 4 గంటల మొదలు ఇప్పటి వరకు కూడా ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని చెప్పి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకుంటాయని చెప్పి మన శాస్త్రవచనాలు చెప్పబడుతున్నాయి. అలాగే ఆ విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఆయన విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలతో ఈ భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ 3 కోట్ల మంది దేవతలు ఈరోజు వస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇటువంటి పర్వదినం రోజున మన దేవాలయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ వాలంటీర్స్ అందరూ సేవ అందిస్తూ భక్తులకి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ సౌకర్యం కానీ, స్వామివారి యొక్క దర్శన సౌకర్యం కానీ ఎటువంటి లోపాలు లేకుండా వాలంటీర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తిగా నిర్వహించారు.